తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంటరీ అబ్జర్వర్ మేఘా రంగనాథరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం పూర్తి అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కేవలం పెన్షన్లు మాత్రమే ప్రజలకు చూపించి సూపర్ 6ను గాలికి వదిలేశారని, ఇలా కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళని, మాట చెప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డికి తెలియదని, ఇలా వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడికి చెల్లుతుందని, ఈ సంవత్సర పాలనలో కూటమి ప్రభుత్వం చేసింది ఏదంటే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, వైసీపీ నాయకుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, అందుకే జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా రాష్ట్రమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. రేపు 4వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కలిసికట్టుగా చేరి రేపు మనకి ఎన్నుని మనమే ముందుగానే మాట్లాడి మన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి. అదే ప్రకారం అందరం కలిసి రేపు 4వ తారీఖు కార్యక్రమాన్ని అందరం కలిసి జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ, రాజ్యసభ సభ్యులు, మన తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి గారికి, అలాగే మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు సంజయ్ గారికి, వేదికను అలంకరించిన మిత్రులందరికీ, సోదర సోదరీమణులకు, మీకు ఇచ్చేసిన పత్రికా, ఎలక్ట్రానిక్ అండ్ పత్రికా మీడియా సోదరులకు, కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీకు అందరికీ తెలుసు, నిన్నే మాట్లాడుకున్నాం, రేపు 4వ తేదీ జరగబో మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనందరం కలిసికట్టుగా ఒక విద్రోహ దినం, ఒక వంచన దినం, ఒక మోసకారి దినం, ఈ గత సంవత్సరంలో సూపర్ 6 పథకాలని అనేక రకమైన పథకాలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా పేద ప్రజలను మోసం చేసిన ఘనత ఎప్పుడైనా ఉందంటే, ఎవరికైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పొడవలో ఆరితేరిన నాయకుడు, ఒక భావనే వెన్నుపోటు పొడిచి పార్టీని పెరుక్కొని ఈ రోజు పేద ప్రజలను మోసం చేసి అధికార వంచనతో అనేక వాగ్దానాలు చేసి పేద ప్రజల నడ్డి విరిచి ఈ రోజు పిల్లల చదువులో పోలేకుండా, వీళ్ళల్లో ఫీజులు కట్టలేకుండా, పరీక్షలు రాయలేకుండా అల్లాడుతూ, అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతూ, ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే, అన్ని మేనిఫెస్టోని ఒక దేవాలయంగా ప్రకటించి పథకాలని, నవరత్నాలు అన్నింటినీ కూడా కరోనా కష్టకాలంలో కూడా నెలవారీ బీపీటీ, నాన్ బీపీటీ ద్వారా పేద ప్రజలకి మధ్యవర్తిత్వం లేకుండా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం, ఈ రోజు మనందరం కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోవడం మనకందరికీ సిగ్గుచేటైన విషయం. మనందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేదానికి కష్టపడుతూ, ఆయన ఇచ్చిన ఏ పిలుపు అయినా సరే దానికి పోరాడి పబ్లిక్ లో దాన్ని మంచి పేరు తెచ్చుకుని సూపర్ 6 పథకాలని, చంద్రబాబు వంచనను రేపు 4వ తేదీ మన నాయుడుపేటలో జరగబో ర్యాలీలో దానికి మెమోరాండం సమర్పించేదానికి ఈ నియోజకవర్గంలో అందరూ మిత్రులందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి, ఒక రాష్ట్రంలోనే సూలూరుపేట ఎక్కువగా జరిగింది, బాగా జరిగింది ఈ ప్రోగ్రాం అనే విధంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనం పేరు తీసుకురావాల్సిందిగా దీనికి ఇన్ఛార్జిగా వచ్చిన మన రఘునాథరెడ్డి గారికి, ఇన్ఛార్జి సంజయ్ గారికి మంచి పేరు తీసుకొచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్తామని మీకు అందరూ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జగన్. రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంటరీ పరిశీలకులు రఘునాథరెడ్డి గారికి, మరి వేదిక మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్ననే మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. అన్ని మండలాల నుంచి కూడా అందరు నాయకుల్ని పిలిపించి రేపు 4వ తారీఖున ఏదైతే మన అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నిన్ననే అప్పీల్ చేశాము. మరి ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ని కూడా రిలీజ్ చేసుకున్నాం అనుకున్నాం.
మరి పెద్దలు ఇచ్చారు కాబట్టి వారి చేతుల మీదుగా పోస్ట్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్న కూడా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపటి కార్యక్రమానికి నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఈ రాష్ట్రంలో సంవత్సరం కావస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అక్రమాలు, అక్రమ అరెస్టులు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు ఈ తప్ప పాలన అనేది పక్కన పెట్టేసింది. ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక అప్పీల్ చేశారు. మీరు అందరూ ఆశీర్వదిస్తే మరి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపేదానికి నవరత్నాలు లాంటి 9 పథకాలని చెప్తూ ఈ నవరత్నాల ద్వారా మీ యొక్క జీవితాల్లో ఒక మంచి మార్పుని తీసుకొస్తాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు నమ్మారు, అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే అధికారం ఇచ్చిన ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆ కార్యక్రమాల్ని అమలు చేసడానికి శ్రీకారం చుట్టారు. మొదటి 3 నెలల్లోనే ఏదైతే హామీలు చెప్పారో ఆ నవరత్న హామీల్లో 100% నెరవేర్చాం. మరి మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు, ప్రజలకు చెప్పని హామీలు ఎన్నో కార్యక్రమాలు, వీటిని కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ప్రజలకి ఏది కావాలనో తెలుసుకొని వాళ్ళు అడిగినా అడగకపోయినా అన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని మరి ఆయన పడిన తపన. రోజు విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి, కర్షకుడికి, అందరికి కూడా మరి విద్యని మీ అందరూ చూశారు. విద్య మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మేము రోడ్లు వేసేస్తాం, ఊర్లో సీసీ రోడ్లు వేస్తాం, ఊర్లో సీసీ రోడ్లు వేసాం. సీసీ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తక్కువ ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తక్కువ ఏం లేదు. వాళ్ళు నిద్రపోతారేమో, కళ్ళు చూస్తే తెలుస్తుంది ఏ గ్రామానికి పోయినా కూడా. ఇంచుమించు ఈ నియోజకవర్గంలో 400 కోట్ల పైచలకు 450 కోట్ల పైచలకు సీసీ రోడ్లు కట్టేమి, డ్రైన్స్ కట్టేమి చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు జరగలే అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 1000 కోట్లకి